ఇంగ్లాండ్తో జరగబోయే మూడో టెస్ట్ మ్యాచ్కు ముందు మన టీమిండియాకు షాక్ తగిలింది. మన టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్ గాయం కారణంగా ఈ మూడో టెస్ట్ మ్యాచ్ నుండి అఫీషియల్గా రూల్ అవుట్ అయ్యాడు. సో అతని స్క్వాడ్లోకి పిక్ చేసినప్పుడే క్లియర్గా మెన్షన్ చేశారు సబ్జెక్ట్ టు ఫిట్నెస్ అని. అండ్ దానికి తగ్గట్టు అతను మూడో టెస్ట్ మ్యాచ్ కోసం 100% ఫిట్నెస్ సాధించలేక రూల్ అవుట్ అయ్యాడు. సో బీసీసీఐ వాళ్ళు చెప్తుంది ఏంటంటే కేఎల్ రాహుల్ బాగానే కోలుకుంటున్నాడంట. ఇన్ఫ్యాక్ట్ 90% మ్యాచ్ ఫిట్నెస్ కూడా సాధించాడంట. బట్ మిగతా 10% సాధించలేదని చెప్పి అతను పక్కన పెట్టారు. అయితే 4వ టెస్ట్ మ్యాచ్ నుంచి ఖచ్చితంగా అవైలబుల్గా ఉంటాడని చెప్పి బీసీసీఐ తమ అప్డేట్లో తెలిపారు. సో కేఎల్ రాహుల్ అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్ దూరం అవడం నిజంగా మన టీమిండియాకి ఒక పెద్ద దెబ్బే. ఎందుకంటే మన వాళ్ళు ఆల్రెడీ శ్రేయస్ అయ్యర్ని పక్కన పెట్టారు. ఇప్పుడు రాహుల్ కూడా దూరం అవడంతో మన మిడిల్ ఆర్డర్ కంప్లీట్గా ఇన్ఎక్స్పీరియన్స్గా మారిపోనుంది. సో రాహుల్ లేడు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఎవరో ఒక కొత్త ప్లేయర్ డెబ్యూ చేస్తారు. మోస్ట్ లైక్లీ సర్ఫరాజ్ ఖాన్ ఇప్పుడు మూడో టెస్ట్ మ్యాచ్లో డెబ్యూ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా పెరిగిపోయాయి. అయితే బీసీసీఐ మూడో టెస్ట్ మ్యాచ్ కోసం కేఎల్ రాహుల్కి రీప్లేస్మెంట్గా దేవదత్ పడిక్కల్ని అనౌన్స్ చేసింది. సో పడిక్కల్ అయితే ఆన్గోయింగ్ రంజీ ట్రోఫీలో చాలా మంచిగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇప్పటికీ ఎడిషన్లో 3 సెంచరీలు కొట్టాడు. బట్ టు బీ ఫ్రాంక్ పడిక్కల్ కంటే ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్ని సెలెక్ట్ చేస్తే బెటర్ అని నా ఉద్దేశం. ఎందుకంటే ముందే చెప్పుకున్నాం, మన టీమిండియా మిడిల్ ఆర్డర్లో ఇప్పుడు ఎక్స్పీరియన్స్ కంప్లీట్లీ జీరో. ఇన్ఫాక్ట్ ఒక రోహిత్ శర్మ తప్పితే మనకి బ్యాటింగ్ ఆర్డర్లో ఇంకా ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్ ఎవరు కనిపించట్లేదు. మళ్ళీ నెంబర్ 8లో బ్యాటింగ్ చేసే అశ్విన్కి మాత్రమే ఎక్స్పీరియన్స్ ఉంది, ఇన్ కేస్ జడేజా ఆడకపోతే. సో ఒకవేళ జడేజా 100% ఫిట్గా ఉండి మ్యాచ్ ఆడితే నో ప్రాబ్లం, కొంతవరకు కవర్ అవుతుంది. అలా కాకుండా జడేజా కూడా లేకపోతే మన బ్యాటింగ్ కంప్లీట్లీ ఇన్ఎక్స్పీరియన్స్ బ్యాటింగ్ లానే అయిపోతుంది. పైగా వీళ్ళు రీప్లేస్మెంట్గా సెలెక్ట్ చేసిన దేవదత్ పడిక్కల్ ఒక టాప్ ఆర్డర్ ప్లేయర్. అతను ప్రజెంట్ కర్ణాటక టీం తరపున కూడా నెంబర్ 3లో బ్యాటింగ్ చేస్తున్నాడు. సో మన వాళ్ళు అతనికి బదులు పుజారా లాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్ని సెలెక్ట్ చేస్తే బాగుండు. అతనైతే ఇప్పటికీ రంజీ ట్రోఫీలో ఏకంగా 673 పరుగులు చేశాడు. ఇన్ఫాక్ట్ దేవదత్ పడిక్కల్ కంటే అతను 120 పరుగులు ఎక్కువ కొట్టాడు. అలాగే ఒక డబుల్ సెంచరీతో పాటు మరో సెంచరీ, ఇంకో 2 50s కూడా కొట్టాడు. సో ఇంత మంచి ఫామ్లో ఒక ఎక్స్పీరియన్స్ ప్లేయర్ని ఎందుకు సెలెక్ట్ చేయలేదో నాకు అర్థం కావట్లేదు. ఇన్ఫాక్ట్ ఒకవేళ మన వాళ్ళు నెంబర్ 3లో గిల్నే కంటిన్యూ చేయాలనుకుంటే నెంబర్ 4లో పుజారాని ఆడించుకోవచ్చు. సో ఇటు తిరిగి విరాట్ కోహ్లీ అందుబాటులో లేడు కాబట్టి పుజారా లాంటి ఒక ఎక్స్పీరియన్స్ ప్లేయర్ ఉంటే బాగుండేది. లేదు ఒక స్పెషలిస్ట్ మిడిల్ ఆర్డర్ ప్లేయరే కావాలనుకుంటే హనుమా విహారీ లేకపోతే రాణే లాంటి ప్లేయర్ని తీసుకున్నా బాగుండేది. ఎనివే నాకు తెలిసి దేవదత్ పడిక్కల్ని టీంలోకి తీసుకున్న మోస్ట్ లైక్లీ సర్ఫరాజ్ ఖాన్ చేత డెబ్యూ చేయిస్తారు. అండ్ రజత్ పటిదార్ని కూడా కంటిన్యూ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి పడిక్కల్కి ఇంకా ప్లేయింగ్ లెవెన్లో ప్లేస్ తగ్గడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. బట్ పుజారా లాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్ని సెలెక్ట్ చేస్తే అతను ఆడించుకునే ఆప్షన్ మనకు ఉండేది. పటిదార్ లేదా సర్ఫరాజ్ ఖాన్లో ఒకరిని మాత్రమే తీసుకుని ఇంకో ప్లేస్లో పుజారాని ఆడించుకునే ఛాన్స్ ఉండేది. సో చూడాలి మరి చాలా ఇన్ఎక్స్పీరియన్స్ బ్యాటింగ్ లైనప్తో వెళ్తున్న మన టీమిండియా మూడో టెస్ట్ మ్యాచ్లో ఎలా పెర్ఫామ్ చేస్తుంది అనేది.